వెల్కమ్ ఆల్. ఇమ్మెట్రోపియా గురించి మాట్లాడదాము. ఇమ్మెట్రోపియా అంటే ఏమి? నార్మల్ విజన్ జరగడానికి నార్మల్ విజన్కి రేస్ ఎట్లా ట్రావెల్ అవుతాయి, ఎక్కడ ఫోకస్ అయితే ఎట్లా నార్మల్ ఐలో ఎట్లా మనకి బాగా కనిపించాలంటే నార్మల్ ఐలో ఎట్లా జరుగుతుంది, రిఫ్రాక్షన్ అనే ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది ఇమ్మెట్రోపియా. అంటే when the light comes and focus on fovea, it is emmetropia. ఫస్ట్ లైట్ పడితేనే ఇది వచ్చి లెన్స్, ఇది కార్నియా. మనకు ఐలో రిఫ్రాక్షన్ జరిగే అంటే లైట్ రేస్ బెండ్ అయ్యేది మన ఆప్టికల్ లెన్స్ లాగా పని చేసేది, అంటే రిఫ్రాక్షన్ జరిగేది రెండే చోట్ల, ఒకటి లెన్స్లో ఇంకొకటి కార్నియాలో. ఫస్ట్ లైట్ రేస్ వచ్చి కార్నియా మీద తగులుతాయి. కార్నియా అంటే బ్లాక్, మనకు కనిపించే బ్లాక్ పార్ట్ ఆఫ్ ద ఐ కార్నియా. యాక్చువల్గా కార్నియా ఈజ్ ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్. ఇది ఫస్ట్ లైట్ రేస్ వచ్చి కార్నియా మీద పడతాయి అన్నమాట. కార్నియా మనం లైట్ రేస్ ప్యారలల్గా చూపిస్తాం. ఇవి లైట్ రేస్ ఎందుకు ప్యారలల్ అంటే డిస్టెంట్ ఆబ్జెక్ట్ నుంచి ఎప్పుడు ప్యారలల్ రేస్ వస్తాయి. ఇట్లా ఏవేవో ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అన్ని ఆబ్జెక్ట్స్ లైట్ పడినప్పుడు ఇవి లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. లైట్ పడినప్పుడు ఇట్లా అదే దగ్గర నుంచి చూసినప్పుడు మనకి డైవర్జెంట్ రేస్ లాగా కనిపిస్తుంది. ఇవే రేస్ లాంగ్ పోయినప్పుడు ఇవి ప్యారలల్ రేస్ లాగా వస్తాయి అన్నమాట. అర్థమైందా? ఒక ఆబ్జెక్ట్ నుంచి చాలా రేస్ వస్తూనే ఉంటాయి, లైట్ రేస్ వస్తూనే ఉంటాయి. అది కనిపించాలంటే దాని మీద లైట్ పడి అది రిఫ్లెక్ట్ చేస్తుంది. దాంట్లో లైట్ దాని లోపలికి పోదు, దాంట్లో నుంచి రిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే వెనక్కి పంపిస్తుంది. అట్లా ఏ ఆబ్జెక్ట్ అయినా లైట్ వెనక్కి పంపిస్తేనే అది మనకి విజిబుల్గా ఉంటుంది అనమాట. అంటే మన కళ్ళకి కనిపించే ఏ ఆబ్జెక్ట్ అయినా లైట్ పడినప్పుడు దాంట్లో నుంచి లైట్ వెదజల్లాలన్నమాట. అట్లా లైట్ ఇట్లా దగ్గర నుంచి చూసినప్పుడు ఆ రేస్ డైవర్జెంట్ లాగా అనిపిస్తుంది. అదే రేస్ దూరం పోయేసరికి మనకి ప్యారలల్ రేస్ లాగా అవుతాయి అన్నమాట. అంటే దూరం నుంచి చూస్తే ఒక ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ దూరం నుంచి చూస్తే అవి ప్యారలల్ రేస్ లాగా కనిపిస్తాయి. అవే రేస్ దగ్గర నుంచి చూసినప్పుడు అవి డైవర్జెంట్ రేస్ అవుతాయి అన్నమాట. అదే కాబట్టి ఇక్కడ డిస్టెంట్ ఆబ్జెక్ట్ ఐలో ఎట్లా విజిబుల్ కావడానికి ఎట్లా ప్రొసీజర్ ఉంటుంది అనేది మాట్లాడుకుంటున్నాం కదా. ఇమ్మెట్రోపియా ఎట్లా రిఫ్రాక్షన్ జరుగుతుంది, అది డిస్టెంట్ ఆబ్జెక్ట్ దూరం నుంచి చూసేటప్పుడు ప్యారలల్ రేస్ వచ్చి కార్నియాని టచ్ చేసినప్పుడు కార్నియా ఒక కాన్వెక్స్ లెన్స్ 16 పవర్ +16 to 17 పవర్ డయాప్టర్స్ పవర్ ఉండే ఒక కాన్వెక్స్ లెన్స్ ఎట్లా పనిచేస్తుంది అట్లా పనిచేస్తుంది అనమాట కార్నియా. అట్లా నల్లగుడ్డు మీద కార్నియా మీద రేస్ పడినప్పుడు కన్వర్జ్ అవుతాయి. ఆ తర్వాత లెన్స్ కూడా ఇది ఈక్వల్ టు అబౌట్ 45 డయాప్టర్స్ పవర్ ఉండే కాన్వెక్స్ లెన్స్ ఎట్లా పనిచేస్తుంది అట్లా లెన్స్ పనిచేస్తుంది అనమాట. మన ఐలో ఉన్న లెన్స్ పనిచేస్తుంది. ఈ రెండిట్లోనే రేస్ అనేవి రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఈ రెండు రిఫ్రాక్షన్ జరిగి ఇక్కడ మనకి ఫోవియా అని ఉంటుంది సెంటర్లో. స్ట్రైట్గా చూసినప్పుడు ఇక్కడ ఫోవియా అనే పార్ట్ ఉంటుంది అన్నమాట. ఆ ఫోవియా మీద రేస్ పాయింట్ అయినప్పుడు మనకి ఆ ఫోవియా నుంచి వచ్చే రేస్ ఇట్లా
ఇట్లా ఇది వచ్చి ఆప్టిక్ నర్వ్ అనమాట. ఆప్టిక్ నర్వ్ ఆప్టిక్ నర్వ్లో నుంచి బ్రెయిన్కి సిగ్నల్స్ పోతాయి అన్నమాట. అంటే ఇమ్మెట్రోపియా అంటే ఏంది? డిస్టెంట్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే ప్యారలల్ రేస్ కార్నియా మీద పడి కన్వర్జ్ అయ్యి లెన్స్ తర్వాత ఆ రేస్ మళ్ళీ లెన్స్ మీద పడి అవి కన్వర్జ్ అయ్యి తర్వాత ఆ కన్వర్జ్ రేస్ అయిన రేసు ఫోవియా మీద ఇమేజ్ ఫామ్ చేస్తాయి. ఆ ఫోవియా మీద ఇమేజ్ పాయింట్ ఇమేజ్ లాగా వస్తుంది అనమాట. పాయింట్ ఇమేజ్ ఫోవియా మీద. ఆ ఇమేజ్ మనకి పక్కనే ఉన్న ఆప్టిక్ నర్వ్ నుంచి మనకి బ్రెయిన్కి పోతుంది అనమాట. ఇది ఇమ్మెట్రోపియాలో జరిగే ప్రాసెస్. ఇమ్మెట్రోపియాలో ఇట్లా 2 ఐస్ నుంచి కన్వర్జ్ అయ్యి ఇక్కడ ఇది ఆప్టిక్ నర్వ్, ఈ ఐకి ఇది ఆప్టిక్ నర్వ్, ఇట్లా కన్వర్జ్ అయ్యి ఇట్లా పోయి ఇది బ్రెయిన్కి పోతుంది అనమాట సిగ్నల్స్. ఇక్కడ రెటీనా మీద కన్వర్జ్ అయ్యి పోయినప్పుడు అవి ఆ విజువల్ సిగ్నల్స్ అనేవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా చేంజ్ అయ్యి ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మనకి నర్వ్స్లో ట్రావెల్ అయ్యి నర్వ్స్లో ట్రావెల్ అయినాక ఆప్టిక్ నర్వ్, ఆప్టిక్ కయాస్మా అట్లా ట్రావెల్ అయ్యి అవి బ్రెయిన్లో విజువల్ సెంటర్ అనేది ఉంటుంది అనమాట. బ్రెయిన్లో విజువల్ సెంటర్ అనేది ఉంటుంది. ఆ విజువల్ సెంటర్కి పోయినప్పుడు మనకి బ్రెయిన్ ఆ ఇమేజ్ని రీడ్ చేసి అర్థం చేసుకునే కెపాసిటీని ఇస్తుంది అనమాట. ఆ ఇమేజ్ అని. ఇట్లా ఇది ఇమ్మెట్రోపియాలో నార్మల్గా ఫిజియలాజికల్ విజన్, నార్మల్ విజన్ ఎట్లా జరుగుతుంది? బ్రెయిన్ మన ఐలో 2 కాన్వెక్స్ లెన్సెస్ ఉంటాయి. ఒకటి కార్నియా, తర్వాత రెండోది ఫోవియా. రెండోది లెన్స్. కార్నియా లెన్స్ మధ్యలో ఆక్వియస్ హ్యూమర్ ఉంటుంది. అది పెద్దగా మనకేమి రిఫ్రాక్షన్ గురించి ఏం చెప్పామన్నమాట. కార్నియా లెన్సే మెయిన్గా జరిగే రిఫ్రాక్షన్ జరిగే ప్లేసెస్. తర్వాత ఈ రెండు ఐస్ ఒకే ఇమేజ్ని బ్రెయిన్లో 2 ఐస్ చూసే ఇమేజ్ని బ్రెయిన్లో పోయేసరికల్లా అది ఒకే ఇమేజ్ లాగా అవుతుంది అనమాట. 2 ఇమేజ్ కలిపి క్లబ్ అయ్యి ఒకే ఇమేజ్లో పోతుంది బ్రెయిన్కి పోయేసరికి. దీన్నే మనము బైనాక్యులర్ విజన్ అంటాము. బైనాక్యులర్ విజన్ అంటే 2 కళ్ళు ఉన్నాయి కదా అని మనము 2 కళ్ళు డిఫరెంట్గా పని చేయవు. 2 కళ్ళు కలిపి ఒకే విధంగా పనిచేస్తాయి, ఒకే విజన్ని ఇస్తాయి అన్నమాట. బ్రెయిన్కి పోయేసరికి మనకి ఒకే ఇమేజ్ వస్తుంది, ఈ బైనాక్యులర్ విజన్. తర్వాత ఇది ఇమెట్రోపియా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ప్యారలల్ రేస్ కాకుండా మనం నియర్ ఆబ్జెక్ట్ చదివేటప్పుడు నియర్ విజన్ చూడాలన్నప్పుడు అంటే ఇక్కడ డిస్టాంట్ ఆబ్జెక్ట్ నుంచి ప్యారలల్ రేస్ వస్తున్నాయి. అదే మనం చూసేది నియర్ విజన్ అయినప్పుడు, అంటే నియర్ ఆబ్జెక్ట్ అయినప్పుడు దీంట్లో నుంచి మనకి డైవర్జెంట్ రేస్ వస్తాయి అన్నమాట. డైవర్జెంట్ రేస్ వస్తాయి దీంట్లో నుంచి. డైవర్జెంట్ రేస్ వస్తే అవి ఏం కావాలా? ఏదైనా కానీ ప్రొసీజర్ నార్మల్. ఇది వచ్చి ఫోవియా మీద ఫోకస్ కావాలా మనకి. క్లియర్ విజన్ రావాలంటే ఇది వచ్చి ఫోవియా మీద ఫోకస్ కావాలా. ఇప్పుడు స్ట్రైట్గా వచ్చే రాడ్స్ బెండ్ అయ్యి ఫోవియా మీద రావడానికి ఒక పవర్ పట్టచ్చు. అదే డైవర్జెంట్ రేస్ బెండ్ అయ్యి అదే ఫోవియా మీద ఫోకస్ కావడానికి కొంచెము మనకి ఎక్కువ ప్లస్ పవర్ అవసరం అవుతుంది, ఎక్కువ రిఫ్రాక్షన్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. ఆ రిఫ్రాక్షన్ అనేది మనకి
అకామిడేషన్ ప్రాసెస్ లాగా అకామిడేషన్ అనే పద్ధతిలో మనకి దేవుడు ఎక్సెస్ ప్లస్ పవర్ని అవసరమైనప్పుడు యూజ్ చేసుకునే విధంగా ఇచ్చినాడు అనమాట. అకామిడేషన్ అనేది మనకి ఎట్లా ఇది ప్రొసీజర్ అంటే, అకామిడేషన్ అనేది మనకి దేవుడు ఈ నియర్ విజన్ చూడడానికి నీకు ఎక్కువ ప్లస్ కావాలా కదా అని చెప్పి ఆ ప్లస్ పవర్ని పాకెట్లో పెట్టి మనకి ఇచ్చినట్లే అనమాట. ఆ పాకెట్ పేరే అకామిడేషన్. ఆ పాకెట్లో ప్లస్ పవర్ మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటాము, అవసరం లేదు అనుకున్నప్పుడు అది పాకెట్లో పెట్టుకొని ఎత్తిపెట్టేసుకుంటాం. అది ఎట్లా జరుగుతుంది, ఇది అకామిడేషన్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే, ఐలో ఇప్పుడు ఐలో ఈ కార్నియా పార్ట్ అకామిడేషన్ ఏమి నార్మలే ఉంటుంది. డిస్టెంట్ ఆబ్జెక్ట్ అయినా నియర్ ఆబ్జెక్ట్ అయినా అకామిడేషన్లో ఏం డిఫరెన్స్ ఉండదు. అదే లెన్స్కి వచ్చేసరికి ఈ లెన్స్ ఏమవుతుంది, ప్యారలల్ రేస్ పోయేటప్పుడు ఇది ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ లెన్స్ అనేది ఇట్లా సస్పెన్సరీ లిగమెంట్స్, దీని పేరు, ఇవి వచ్చి సస్పెన్సరీ లిగమెంట్స్తో లెన్స్ అనేది పట్టుకొని ఉంటుంది. డిస్టెంట్ విజన్ చూసినప్పుడు ఇది టైట్గా పట్టుకుంటుంది అనమాట. ఇవి టైట్గా పట్టుకుంటే ఇది ఫ్లాట్గా ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ ఒకవేళ నియర్ విజన్ చూడాల్సినప్పుడు అంటే అకామిడేషన్ జరిగినప్పుడు ఇది ఏమవుతుంది, కొంచెము ఇట్లా ఫ్రంట్ సర్ఫేస్ ఎక్కువ కాన్వెక్స్ అవుతుంది. ఎట్లా కాన్వెక్స్ అవుతుంది, ఈ సస్పెన్సరీ లిగమెంట్స్ అనేవి లూజ్ అవుతాయి అన్నమాట. ఈ సస్పెన్సరీ నార్మల్గా డిస్టెంట్ విజన్ చూసినప్పుడు ఇది టైట్గా ఉంటాయి, డిస్టెంట్ విజన్ నార్మల్గా టైట్గా ఉంటాయి. అదే నియర్ విజన్ చూసినప్పుడు ఇది లూజ్ అవుతాయి, సస్పెన్సరీ లిగమెంట్స్ అనేవి లూజ్ అవుతాయి. ఆ లూజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది మోర్ కాన్వెక్స్, లూజ్ అయ్యేసరికి ఇది మోర్ కాన్వెక్స్ వస్తుంది. మోర్ కాన్వెక్స్ వచ్చేసరికి ఆటోమేటిక్గా మోర్ ప్లస్ పవర్ వస్తుంది. అవసరమైనప్పుడు మనకి నియర్ విజన్ చూసేటప్పుడు ఆటోమేటిక్గా మనకి అవి లూజ్ అయిపోతాయి, మోర్ ప్లస్ పవర్ వస్తుంది. డిస్టెంట్ విజన్ చూసేటప్పుడు అవి టైట్ అయితే ఈ యాంటీరియర్ సర్ఫేస్ ఆఫ్ లెన్స్ ఈ పార్ట్ ఒక్కటే, మళ్ళీ వెనకాలది ఏముండదు. యాంటీరియర్ సర్ఫేస్ ఆఫ్ లెన్స్ వచ్చి అది టైట్గా ఉన్నప్పుడు లెస్ ప్లస్ పవర్ ఉంటుంది. అవి జోన్యూల్స్ అనేవి లూజ్ అయినప్పుడు మోర్ ప్లస్ పవర్ వస్తుంది. ఇట్లా అకామిడేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఇంకొకటి అకామిడేషన్లో ఏమేం జరుగుతుంది, ఒకటి లెన్స్ కర్వేచర్ ఒకటే కాకుండా ఇంకా ఏం జరుగుతుంది అకామిడేషన్లో, ఏం జరుగుతుంది అంటే, మనకి ప్యారలల్ రేస్ రావాలంటే డిస్టెంట్ ఆబ్జెక్ట్ నుంచి రావాలన్నప్పుడు ఇట్లా స్ట్రెయిట్గా చూస్తాం అనమాట. స్ట్రెయిట్గా దూరం చూడాలన్నప్పుడు ఇట్లా స్ట్రెయిట్గా చూస్తాము, ఇట్లా ఉంటుంది, స్ట్రెయిట్గా చూస్తాం. అదే మనం దగ్గరవి చూడాలన్నప్పుడు ఇట్లా చూస్తాం కదా. మనకి ఐస్ కింది ఇక్కడ ఇట్లా బుక్ చదువుతున్నాం అనుకో, ఇట్లా కింద ఉంటుంది బుక్, కింది నుంచి చూస్తాము. కాబట్టి ఈ రెండు ఐస్ ఏమవుతుంది, కొంచెము దగ్గరికి వస్తాయి అన్నమాట. రెండు ఐస్ కొంచెం దగ్గరికి వస్తాయి అంటే కన్వర్జెన్స్ జరుగుతుంది. ఈ కార్నియాలు అనేవి కొంచెం దగ్గరికి వస్తాయి, కన్వర్జెన్స్ జరుగుతుంది. లెన్స్ కర్వేచర్ మారడం ఒకటైతే తర్వాత కన్వర్జెంట్ జరగడం ఇంకొకటి. ఆ కన్వర్జెంట్ జరగడము తర్వాత ఇంకొకటి వచ్చి, నార్మల్గా డిస్టెంట్ విజన్లో చూసే ప్యూపుల్ కన్నా ఇట్లా దగ్గరికి చూసేటప్పుడు కొంచెము
ప్యూపుల్ చిన్నది అవుతుంది అనమాట. అంటే ఇట్లా దగ్గర ఈ కొంచెం ఏరియాలో నుంచి తీసుకోవాలి కదా రేస్, అందుకు ప్యూపుల్ చిన్నగా అవుతుంది అనమాట. ఈ 3 స్టెప్ అకామిడేషన్ అంటే లెన్స్ కర్వేచర్ మారడము, ఈ కన్వర్జెన్స్ రావడము, ప్యూపుల్ చిన్నది కావడం, కన్స్ట్రిక్ట్ కావడము ప్యూపుల్, ఈ 3 స్టెప్స్ కలిపి అకామిడేషన్ అనే ప్రాసెస్ ద్వారా మనము నియర్ విజన్ చూడాలనుకున్నప్పుడు అది జరుగుతుంది. డిస్టెంట్ ఆబ్జెక్ట్లో ఫార్ విజన్ చూడాలనుకున్నప్పుడు అకామిడేషన్ అనేది ఉండదు. అకామిడేషన్ అనేది మెయిన్గా ఈ సీలియరీ మజిల్స్ ఉంటాయి కదా, లెన్స్ కర్వేచర్ని పట్టుకునేది, చేంజ్ చేసేది జోన్యూల్స్ అని చెప్తున్నాను. ఆ జోన్యూల్స్ అనేవి సీలియరీ మజిల్స్లో నుంచి వస్తాయన్నమాట. ఆ సీలియరీ మజిల్స్ అనేది ఏజ్ ప్రకారం వీక్ అయిపోతూ ఉంటాయి. చిన్న పిల్లలలో, ఇన్ఫాంట్ 5-6 ఇయర్స్ పిల్లలలో ఎక్కువ అకామిడేషన్ ఉంటుంది. అకామిడేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే వాళ్ళకి ఎక్కువ ప్లస్ పవర్ ఉంటుంది. తర్వాత ఏజ్ వచ్చే కొద్దీ మనకి 40 ఇయర్స్ నుంచి ఈ అకామిడేషన్ వల్ల వచ్చే ప్లస్ పవర్ తగ్గుతూ వస్తుంది. 40కి కొంచెం తగ్గితే 50కి ఇంకా కొంచెం తగ్గుతుంది, 60కి ఆల్మోస్ట్ అకామిడేషన్ పవర్ అనేది 0 అవుతుంది అనమాట. కాబట్టి 40 పవర్ నుంచి మనకి 40 ఏజ్ నుంచే నియర్ విజన్ డిఫికల్టీస్ వస్తాయి. ఎందుకు 40 ఏజ్ నుంచే వస్తాయంటే అరౌండ్ 40 ఇయర్స్ మనకి సీలియరీ మజిల్ వీక్నెస్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అకామిడేషన్ ప్రాసెస్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి నియర్ విజన్ కంప్లైంట్ వస్తుంటుంది అనమాట 40 ఇయర్స్ తర్వాత. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి అకామిడేషన్, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.